హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. రెండు వేల 24 ఆగస్ట్ కరెంట్ అఫైర్స్లో క్లాసులలో భాగంగా మనము ఈ క్లాసులో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా చూడబోతున్నామండి. మీకు ఇప్పటి వరకు అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ద్వైపాక్షిక అంశాలు కూడా మీకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ క్లాస్లో మనము ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. దీంట్లో ముందుగా చూసినట్లయితే ఈ ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఒకటి చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ చట్ట విరుద్ధ మత మార్పిడి సవరణ బిల్లు 2024కు ఈ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ అనేది ఆమోదం తెలపడం జరిగింది. దీని ప్రకారము శిక్షలను కూడా మరింత పెంచడం జరిగింది. మోసపూరితంగా బలవంతంగా మత మార్పిడిలో పాల్పడినట్లయితే యావజ్జీవ కారాగార శిక్షను కూడా విధించడం జరుగుతుంది. మరి ఈ బిల్లు ప్రకారం మరి గతంలో ఈ చట్టం కింద గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా ఉండేది. ఒక వ్యక్తి బెదిరించిన, దాడి చేసిన, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసిన, మత మార్పిడి ఉద్దేశంతో మహిళ కానివ్వండి, మైనర్ బాలికను కానీ అక్రమ రవాణా చేసినా కూడా ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. చట్ట విరుద్ధ మత మార్పిడి సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపిన ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది అని కనుక మనం క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే దానికి ఉత్తరప్రదేశ్ అనేది మనం ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ టాపిక్ ఇది తమిళనాడుకు సంబంధించింది. మరి తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కరుణానిధి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము ఒక 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. మరి 2024 ఆగస్టు 18న చెన్నైలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఈ 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. మరి మొదటి నాణ్యాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్కు అందజేయడం జరిగింది. మరి ఎంకే స్టాలిన్ కనుక చూసినట్లయితే ఇతను కరుణానిధి యొక్క కుమారుడే. మరి డిఎంకే ప్రభుత్వం మన ఇప్పుడు తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏది అంటే డిఎంకే పార్టీ. డిఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజగం. దీన్ని సిఎన్ అన్నాదురై స్థాపించడం జరిగింది డిఎంకే పార్టీని. ఈ డిఎంకే పార్టీ అనేది ఏడాది పొడుగున కరుణానిధి యొక్క శత జయంతి ఉత్సవాలను కూడా జరిపింది. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎంకే స్టాలిన్ ఈ కరుణానిధి యొక్క కుమారుడు. వీళ్ళ పార్టీ ఏంటి అంటే డిఎంకే. డిఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజగం. మరి శశికళ పార్టీ ఏంటి అంటే ఏఐఏడిఎంకే, అంటే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం. మరి ఆ పార్టీని ఏఐఏడిఎంకేని ఎవరు ప్రారంభించారని మనం చూసినట్లయితే ఎంజి రామచంద్రన్. సరే, ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా దీంట్లో మనం చూసినట్లయితే మరి తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కరుణానిధి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ నాణ్యం ఎంత నాణ్యం అంటే 100 రూపాయల నాణ్యం. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మరి ఇటీవల కేరళ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల్లో ఒక ఉన్నతాధికారులకు సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అయితే జరిగింది. అది ఏంటిది అంటే ఒక భర్త నుంచి భార్య ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినటువంటి అంశం. మరి మొదటగా మనం కేరళకు సంబంధించి కనుక చూసినట్లయితే కేరళలో ఈ శారదా మురళీధరన్ అనేటువంటి మహిళా ఐఏఎస్ కేరళ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా 2024 ఆగస్టు 21న నియమితులు కావడం జరిగింది. మరి ఈమె తన భర్త అయినటువంటి ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వేణు నుంచి శారదా మురళీధరన్ బాధ్యతలు చేపట్టినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. మరి అదేవిధంగా ఇటీవల కర్ణాటకలో కనుక 2024 ఆగస్టున శాలిని రజనీష్ అనేటువంటి మహిళా ఐఏఎస్ అధికారి ఆమె భర్త అయినటువంటి రజనీష్ గోయల్ నుంచి కర్ణాటక రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలండి. 2 రాష్ట్రాల్లో కేరళ, అదేవిధంగా కర్ణాటక. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇటీవల ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి ఒక మహిళా ఐఏఎస్ అధికారి భర్త నుంచి సీఎస్‌గా చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు ఈ 2 రాష్ట్రాల్లో కూడా. నెక్స్ట్ టాపిక్ గనుక చూసినట్టయితే మరి ఒడిషాలో మరి అక్కడ ప్రభుత్వం ఒక పథకాన్ని మహిళల కోసం ఆవిష్కరించడం జరిగింది. దాని పేరేంటంటే సుభద్ర పథకం. మరి ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఇతను ఈ సుభద్ర పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ పథకం అనేది 2024, 25 ఆర్థిక సంవత్సరం నుంచి 28, 29 వరకు 5 సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది. మరసలు ఏంది ఈ పథకం యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే, ఈ సుభద్ర పథకం ద్వారా 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. 21-60 ఇయర్స్ లోపు మన మహిళలందరూ కూడా ఈ సుభద్ర పథకం అనేది వర్తిస్తుంది. మరి ఈ పథకం ద్వారా ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము రాఖీ పౌర్ణమి రోజు, అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంటే మార్చి 8న అంటే రాఖీ పౌర్ణమి రోజు 5,000, అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు 5,000. ఈ విధంగా 2 పర్యాయాలు సంవత్సరానికి అంటే 5,000, 5,000, 10,000 ఈ మహిళలకు అందించడం జరుగుతుంది. మరి ఈ విధంగా 5 సంవత్సరాలు అనుకున్నాం కానీ 2024, 25 ఆర్థిక సంవత్సరం నుంచి 28, 29 వరకు అంటే 5 సంవత్సరాలు, సంవత్సరానికి 10,000 చొప్పున మొత్తం 5 సంవత్సరాల్లో మహిళలు 50,000 రూపాయలను పొందడం అయితే జరుగుతుంది. మరి దీనికి ఎవరు అనర్హులు అని గనక చూసినట్లయితే మరి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కుటుంబాల్లోని మహిళలు గానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు గానివ్వండి, ఇన్‌కమ్ టాక్స్ చెల్లించేటువంటి వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా అనర్హులుగా ఉంటారు ఈ పథకానికి. మరి అదేవిధంగా ఏదైనటువంటి ఒక ప్రభుత్వ పథకం నుంచి నెలకు రూ. 1,500 గానివ్వండి, లేదా అంతకంటే ఎక్కువ గాని, లేదా సంవత్సరానికి 18,000 గాని సహాయం పొందినటువంటి మహిళలు కూడా ఈ పథకానికి అనర్హులు అని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని మనం గమనించాలండి. ఈ పథకం పేరేంటో ఒకసారి గుర్తుంచుకోవాలండి. సుభద్ర పథకం. ఇది ఎక్కడ? ఒడిషాలో. దీని యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి 10,000 చొప్పున మహిళలకు అందిస్తారు. ఒకటేమో ఆహ్, రాఖీ పౌర్ణమి రోజు 5,000, అదేవిధంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు 5,000. ఈ విధంగా సంవత్సరానికి 10,000 చొప్పున 5 సంవత్సరాలకు 50,000 ఈ పథకం ద్వారా అందించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే అసోంకు సంబంధించి మరి అసోంలో ఇటీవల ఒక పెళ్లిళ్లకు మరి ముస్లింల పెళ్లిళ్ళు, విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ మరి అసోం అసెంబ్లీ బిల్లునైతే ఆమోదించడం జరిగింది. ముస్లిం పెళ్లి విడాకుల చట్టం 1935 స్థానంలో మరి కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవోర్స్ బిల్ 2024ను మరి తీసుకురావడం అయితే జరిగింది. మరి బాల్య వివాహాలకు అదేవిధంగా బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేయడం కోసము మరి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అయితే ప్రభుత్వం ఈ బిల్లునైతే తీసుకొచ్చింది. అయితే గతంలో కాజీలు చేసినటువంటి పెళ్లిలన్నీ కూడా చెల్లుబాటు అవుతాయని, మరి ఇక నుంచి జరిగే వాటికి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని పేర్కొనడం అయితే జరిగింది. మరి ఈ కొత్త చట్టంలో ఈ ముస్లిం అమ్మాయిల యొక్క కనీస వివాహ వయస్సును 18 ఏళ్లుగా పేర్కొన్నారు. మరి వధువుకు 18 ఏళ్ళు, వరుడికి 27 ఏళ్లుగా కూడా ఉండాలి. మరి అదే విధంగా పెళ్లి చేసుకునే సమయంలో వారి యొక్క వివాహ స్థితిని కూడా వాళ్ళు ప్రకటించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదా? అంటే అవివాహితులా? లేదా డైవర్స్ అయినారా? లేక ఏమన్నా వైధవ్యం సంభవించిందా? అంటే భర్త గాని, భార్య గాని మరణించారా? అనేది కూడా వివరాలు అయితే వెల్లడించాలి. మరి ఇద్దరికి కూడా మరి అంగీకారం ఉండాలి. ఏ ఒక్కరి అంగీకారం లేకున్నా కూడా ఆ పెళ్లి అనేది చెల్లదు అనేది ప్రభుత్వం అయితే పేర్కొందనండి. నెక్స్ట్ చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్‌లో మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్ళు. మరి హిమాచల్ ప్రదేశ్‌లో మరి మహిళల కనీస వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఆమోదం పొందింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 స్థానంలో బాల్య వివాహాల హిమాచల్ నిషేధ సవరణ 2024 చట్టం తీసుకురావడం జరిగింది. మరి 2006 నాటికి ఈ చట్టం ప్రకారం మహిళల కనీస వయసు 18 ఏళ్ళు కాగా పురుషుల కనీస వయసు 21గా ఉంది. మరి ఇప్పుడు మహిళల కనీస వయసునే 18 నుంచి 21కి పెంచడం అయితే జరిగిందండి. నెక్స్ట్ తర్వాత హర్యానా పాఠశాలల్లో గుడ్ మార్నింగ్ బదులు జై హింద్. మరి
78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన వెలువడించింది. అదేంటి అంటే 2024 ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులు టీచర్లకు గానివ్వండి, తమ స్నేహితులకు గానివ్వండి, గుడ్ మార్నింగ్‌కు బదులుగా జై హింద్ అని చెప్పాలని విద్యాశాఖ ఆదేశాలైతే జారీ చేసింది. నెక్స్ట్ ఒడిషాలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు. మనం ఇది ఒడిషాకు సంబంధించి ఇందాక కూడా ఒక పథకం చెప్పుకున్నాం కానండి, సుభద్ర పథకం అని ప్రకటించారని. మరి మరి ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒడిషా ప్రభుత్వం మహిళలకు మహిళా ఉద్యోగుల కోసము ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్టు కూడా ప్రకటించింది. అంటే ఒక రోజు నెలసరి సెలవు పాలసీ. ఇది ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులందరికీ కూడా ఇది వర్తిస్తుందండి. నెక్స్ట్ మరి ఇప్పటివరకు కనుక చూసినట్లయితే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచే మరి తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజుల పాటు నెలసరి సెలవునిస్తుంది. మరి ఇటీవల కేరళ ప్రభుత్వం కూడా విద్యార్థులకు 3 రోజుల పీరియడ్ లీవ్ కూడా ప్రకటించింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, అదేవిధంగా అస్సాంలోని గౌహతి యూనివర్సిటీ, తేజ్పూర్ యూనివర్సిటీ, చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ కూడా తమ విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు నెలసరి సెలవులను కూడా ప్రకటించిన అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అయితే ఉంటుందండి. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లోని తమ ప్రభుత్వ ఖాతాలను రద్దు చేయాలని నిర్ణయించడం జరిగింది. మరి ఇటీవల ఆ రాష్ట్రంలో రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి యొక్క లావాదేవీలు, అదేవిధంగా వాటిలో జరిగినటువంటి అక్రమాల విషయంలో మరి ఈ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎస్బీఐ నుంచి, అదేవిధంగా పిఎన్బి నుంచి, పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వ ఖాతాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లోని ప్రభుత్వ ఖాతాలను రద్దు చేసిన రాష్ట్రం ఏది అని కనుక అడిగినట్లయితే మనము కర్ణాటక అనేది ఆన్సర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఒడిశాలో 13 జతల కాళ్ళ కొత్త ఉభయచర జీవి. మరి ఒడిశాలో ఉన్నటువంటి ఆ బ్రహ్మపుర యూనివర్సిటీ సాగర అధ్యయన విభాగం పరిశోధకులు ఒక కొత్త ఉభయచర జీవిని కనుగొనడం జరిగింది. 2023లో దీన్ని కనుగొన్నారు. అది ఎక్కడ అంటే గంజాం జిల్లా రంభా పరిధిలో ఉన్నటువంటి చిలికా సరస్సులో మరి ఈ జీవిని కనుగొన్నారు. దీన్ని యాంఫిఫాడ్ గా కూడా వర్గీకరించారు. యాంఫిఫాడ్, ఈ కొత్త ఉభయచర జీవి పేరు ఏంటి అంటే దీన్ని యాంఫిఫాడ్ గా వర్గీకరించడం జరిగింది. మరి వాళ్ళు అందించినటువంటి వివరాల ప్రకారం కనుక చూసినట్లయితే ఈ కొత్త ఉభయచర జీవి 13 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. దీనికి 13 జతల కాళ్ళు ఉంటాయి. అదేవిధంగా ఆహారం తీసుకోవడానికి ముందు భాగం దిగువన మరో 2 కాళ్ళు కూడా మాదిరిగా వేలాడుతూ ఉంటాయి. ఇది నీటిలో, అదేవిధంగా భూమిపైన రెండింటిలో కూడా జీవిస్తుంది. అయితే ఇది మాత్రము విషపూరితమైనటువంటి జీవి కాదు అని కూడా పేర్కొన్నారు. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రత కొత్త నియమాలు. మరి ఇటీవల చూసినాం అండి, మనం కోల్కతాలో కనుక చూసినట్టయితే ఈ జూనియర్ డాక్టర్ పై జరిగినటువంటి అమానవీయ అత్యాచార ఘటన నేపథ్యంలో, ఆమెను హతమార్చినటువంటి నేపథ్యంలో మరి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయితే ఈ పని ప్రదేశాల్లో భద్రతా ప్రాంతాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాత్రి నైట్ టైంలో మహిళలు భద్రత కల్పించేందుకు ప్రత్యేకంగా రెస్ట్ రూమ్లు కూడా, సీసీటీవీలు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా రాత్రి వేళల్లో మహిళలు పనిచేసే ప్రాంతాల్లో కూడా హెల్పర్స్ ఆఫ్ ది నైట్ పేరుతో మరి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. నెక్స్ట్ కునోలో మరో చీతా మృతి. మనం గతంలో కూడా జాతీయ అంశాల్లో కూడా మనం చెప్పుకున్నాం కండి. మరి ఇటీవల కనుక చూసినట్టయితే మరి చీతాలు అయితే మన భారతదేశం తీసుకొచ్చిన చీతాలు అయితే వరుసగా మృతి చెందినటువంటి నేపథ్యంలో మరి ఇటీవల నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి చీతాల్లో ఒకటి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ లో ఉన్నటువంటి ఒక చీత 2024 ఆగస్టు 27న చెందింది. మరి ఆగస్టు 5న ఇదే పార్క్ లో గామ్ని అనేటువంటి ఒక ఆడచీత కూడా మరణించింది. మరి ఇటీవల మరి వీటికి సంబంధించి ఈ చీతాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య విషయంలో కూడా ఒక వెబ్ సిరీస్ కూడా తీసుకురావడం జరుగుతుందని మనం గతంలో జాతీయ అంశాల్లో చెప్పుకున్నాం కండి. మరి ఆ వెబ్ సిరీస్ కూడా మనం ఒక్కసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని పేరు ఏంటంటే ఆ వెబ్ సిరీస్ 4
భాగాలుగా చిత్రీకరించే వెబ్ సిరీస్ పేరు ఏంటి అంటే షోకేస్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది కంట్రీ టు ది వరల్డ్. షోకేస్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది కంట్రీ టు ది వరల్డ్ అనేది ఈ యొక్క వెబ్ సిరీస్ పేరు. నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు త్వరలో హర్యానా, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్‌లో మరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అయినటువంటి రాజీవ్ కుమార్ వెల్లడించడం జరిగింది. మరి ఈ హర్యానా ఏ ఏ రాష్ట్రాల్లో అండి? హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లో. మరి జమ్మూ కాశ్మీర్ విషయానికి గనుక వచ్చినట్లయితే మరి 2019లో అక్కడ ఆర్టికల్ 372ను రద్దు చేయడం జరిగింది. తర్వాత మరి కేంద్ర పాలిత ప్రాంతంగా మారినటువంటి జమ్మూ కాశ్మీర్‌లో మరి మొట్టమొదటిసారి ఈ అసెంబ్లీ ఎన్నికలైతే జరుగుతున్నాయి. మరి జమ్మూ కాశ్మీర్‌లో గనుక చూసినట్లయితే మొత్తం 110 అసెంబ్లీ స్థానాలున్నాయండి. ఈ 110కి గాను 3 విడతల్లో ఈ ఎన్నికలనైతే జరగనున్నాయి. మొదటి విడత సెప్టెంబర్ 18న నుంచి, తర్వాత రెండవ విడత సెప్టెంబర్ 25, మూడో విడత అక్టోబర్ 1న జరుగుతుంది. ఎన్నికల కౌంటింగ్ అనేది అక్టోబర్ 4న జరుగుతుంది. తర్వాత మరి హర్యానాకు వచ్చినట్లయితే మరి హర్యానాలో కనుక చూసినట్లయితే 90 స్థానాలున్నాయి. మరి దీంట్లో కూడా మొదట అక్టోబర్ 1న ఎన్నికలను ప్రకటించడం జరిగింది. కానీ అక్కడ ఈ బిష్నోయ్ అనే ఒక పండుగ నేపథ్యంలో ఈ ఎన్నికలను అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5కు కూడా మార్చడం జరిగింది. మరి ఈ బిష్నోయ్ పండుగ కారణంగా. ఈ బిష్నోయ్ పండుగనైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు ఒక 400 సంవత్సరాల నుంచి కూడా జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బిష్నోయ్‌లు తమ గురువైనటువంటి జాంబేశ్వర్‌ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈసారి ఈ పండగ అక్టోబర్ 2న వచ్చింది. దాంతో మరి రావడంతో ఆ ఎన్నికలు కూడా ఆ టైంలో ఉండడంతో ఆ ఎన్నికలనైతే 1 నుంచి మరి మార్చి అక్టోబర్ 5కు కూడా మార్చడం జరిగింది. మరి ఈ బిష్నోయ్ పండుగ రోజు గనుక చూసినట్లయితే బిష్నోయ్‌లంతా కూడా పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లో ఉన్నటువంటి బిష్నోయ్‌లంతా కూడా తమ కుటుంబాలతో కలిసి రాజస్థాన్‌లో ఉన్నటువంటి తమ సొంత గ్రామమైన ముఖం కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ బిష్నోయ్ పండగ సందర్భంగా. నెక్స్ట్ చూసినట్లయితే మరి లద్దాఖ్‌లో 5 కొత్త జిల్లాల ఏర్పాటు. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో కొత్తగా మరో 5 జిల్లాలను ఏర్పాటు కానున్నట్టు కేంద్ర మంత్రి అమిత్ షా 2024 ఆగస్టు 26న సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటివరకు గనుక చూసినట్లయితే మరి లద్దాఖ్‌లో 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అవేంటి అంటే లేహ్, కార్గిల్. లేహ్, కార్గిల్. మరి ఇప్పుడు మరొక 5 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారట. ఆ 5 జిల్లాలు ఏంటి అంటే ఒకటి లద్దాఖ్, జాన్స్కర్, ద్రాస్, షామ్, సుబ్రా, చాంగ్‌తాంగ్. ఈ 5 జిల్లాలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించడం జరిగింది. అయితే 2019లో పూర్వపు జమ్మూ రాష్ట్రాన్ని అసెంబ్లీతో కూడినటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా, జమ్మూ కాశ్మీర్‌నేమో అసెంబ్లీతో కూడినటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా, అదేవిధంగా లడఖ్‌ను సాధారణ కేంద్రపాలిత ప్రాంతంగా మరి 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరి ఈ లడాఖ్ అనేది శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్ర హోంశాఖ మంత్రిత్వ నియంత్రణలో ఇది ఉంటుంది. మరి అప్పటి వరకు అంటే పూర్వపు జమ్మూ కాశ్మీర్‌ను 2గా 2019లో విడదీయడం జరిగింది. ఒకటి జమ్మూ కాశ్మీరు, ఒకటి కేంద్రపాలిత ప్రాంతం, తర్వాత 2 లడఖ్. మరి ఈ జమ్మూ కాశ్మీర్‌నేమో అసెంబ్లీ కలిగి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా ఆహ్, ఏర్పాటు చేశారు. దీంట్లో గనుక చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్‌లో 110 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ లడఖ్‌ను మాత్రము సాధారణ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి దాంట్లో 2 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఆ 2 జిల్లాలు ఏంటి అంటే లేహ్, కార్గిల్. ఈ ఈ మరి ఈ లడఖ్ అనేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పాలన నియంత్రణలోనే ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం అసెంబ్లీ ఉంటుంది. మరి అసెంబ్లీ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం. ఇప్పుడు ఈ లద్దాఖ్‌లో ఈ 2 జిల్లాలతో పాటు మరి ఇప్పుడు మరొక 5 జిల్లాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో మరి లద్దాఖ్‌లో ఈ జిల్లాల సంఖ్య అనేది 7కు చేరనున్నది. నెక్స్ట్ జార్ఖండ్‌లో ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ప్రభుత్వము మహిళల కోసము మయ్యా సమ్మాన్ యోజన అనే ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది. మయ్యా సమ్మాన్ యోజన అనే పథకాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఈ పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి 21 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు ప్రతి సంవత్సరం రూ. 12,000 అందజేస్తుంది ఈ పథకం ద్వారా. మనం ఒడిషాకు సంబంధించి కూడా చెప్పుకున్నాం గాండి. ఈ ఒడిషాకు సంబంధించి చెప్పుకున్నట్టయితే ఆ సుభద్ర పథకం ద్వారా అక్కడనేమో ఆ రాష్ట్ర ప్రభుత్వము ఒక మహిళల కోసం సుభద్ర అనే పథకాన్ని ప్రకటించడం జరిగింది. దాని ద్వారా ఏంటి అంటే వారికి
సంవత్సరానికి 10,000 చొప్పున 5 50,000 ఇస్తారు. మరి ఆ 10,000 కూడా ఒకటి రాఖీ పౌర్ణమి రోజు, 2 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇవ్వడం జరుగుతుంది. 10,000 చొప్పున. అంటే ఒకసారి 5,000, ఒకసారి 5,000. మరి ఇక్కడ జార్ఖండ్‌లో గనుక చూసినట్లయితే 12,000 సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వడం జరుగుతుందంటూ మరి హేమంత్ సోరెన్ ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. ఇది అండి మొత్తానికి 2024 ఇతర రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు. మరి ఇదే విధంగా మీకు అన్ని టాపిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీకు టాపిక్ వైస్‌గా ఆ మంత్‌కు సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు అన్ని వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించినటువంటి అన్ని పీడీఎఫ్ ఫైల్స్ కూడా మన సక్సెస్ సీక్రెట్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. మీకు వాటిని కూడా మీరు ఈ వీడియో వినటంతో పాటు వాటిని కూడా చదివినట్లయితే మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఒక్క టాపిక్‌ను కూడా వదలకుండా కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎంతో ఉపయోగపడతాయి. మరి వీటికి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్స్ గాని, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ గానివ్వండి, అన్నీ కూడా మీకు మన సక్సెస్ సీక్రెట్ యాప్‌లో కరెంట్ అఫైర్స్ అనే కోర్స్‌లో అందుబాటులో ఉంది. కేవలం రూ. 99కే ఈ కోర్స్‌నైతే అందించడం జరుగుతుందండి. మరి మీరు ఈ కోర్స్‌ను గనుక కొనుగోలు చేసినట్లయితే మరి అన్ని ఫైల్స్ మీకు పీడీఎఫ్ ఫైల్స్ మీకు ఓపెన్ అవుతాయి. మీరు కనుక ఈ కోర్స్‌ను కొనుగోలు చేయనట్లయితే మీకు లాక్ చూపిస్తుందక్కడ. మీరు కోర్స్ గనుక కొనుగోలు చేసినట్లయితే లాక్ ఓపెన్ అయిపోయి మీకు అన్నీ కూడా ఓపెన్ అవుతుంది. మరి కేవలం పీడీఎఫ్ ఫైల్స్ మాత్రమే కాకుండా అన్నీ మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్‌లు కూడా లెవెల్ 1, లెవెల్ 2కి సంబంధించిన టెస్ట్‌లు కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరు ఎన్ని సార్లైనా కూడా అన్‌లిమిటెడ్‌గా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి, మరి వీటిని తప్పక మీరు యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ, మరి మరొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.